హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఒకప్పుడు 80స్కి అలాగే 90s కిడ్స్కి చాలామందికి ఫేవరెట్ కపుల్ ఏదైనా ఉంది అంటే అది చిరంజీవి అలాగే విజయశాంతి అని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి హిట్ని సంపాదించింది. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యలో ఎఫ్ఐఆర్ కూడా ఉంది అనే వార్తలు కూడా వినిపించింది. దాన్ని కానీ ఇద్దరు కొట్టిపారేశారు. దాని తర్వాత ఇద్దరు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అటు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన చిరంజీవి ఉండగా ఒకప్పుడు సొంతంగా తన పార్టీ పెట్టుకొని బీఆర్ఎస్లో ఫస్ట్ విలీనం చేసి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడైతే ఇప్పుడు అందులో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ప్రజెంట్ కాంగ్రెస్లో అయితే తను పనిచేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా విజయశాంతి మాట్లాడినట్టు కానీ లేదా ఎలాంటి వీడియోస్ అయితే బయటకు రావడం లేదు. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆవిడ ఎందుకు ఎక్కువగా పట్టించుకోవట్లేదు, ఎందుకు ఎక్కువగా బయటకి రావడం లేదు ఏంటి అనేది చాలామంది అనుకుంటూ ఉన్న సమయంలో ఒక పాత వీడియో ఎప్పుడో తన ఇండస్ట్రీలో ఉన్న టైంలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. అదేంటి అంటే తను ఇటు సినిమాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి మీరు అపోజిషన్లో ఉన్న చిరంజీవిని లేదా ఎవరినైనా తిట్టాల్సిన పరిస్థితి వస్తే ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి దానికి తను ఒక విధంగా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మీకు ఎంతో ఇచ్చింది కదా, మరి దానికి సంబంధించి మీరు సపోర్ట్ చేయరా అనే టాపిక్ పైన అండ్ అలాగే చిరంజీవిని నేను ఎప్పుడూ కూడా అపోజిషన్ పార్టీ లాగా అన్నట్టుగా చూడలేదు. ఆయన ప్రజల కోసం సేవ చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది ఏంటి, భయపడి చేయట్లేరు, భయపడి వాళ్ళు ఏమి పనులు చేయట్లేదా అని యాంకర్ అడగక లేదు అది భయమని కాదు వాళ్ళకి చేత కాకపోవడం అని చెప్పి ఎప్పుడో చేసిన కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా చెక్కలు కొడుతున్నాయి. అసలు ఈ వీడియోకి సంబంధించి అలాగే తను మాట్లాడిన ఈ మాటలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.